ఇప్పుడు ఒక డిఫరెంట్ గ్రేవీ కర్రీ చేసుకుందాము. అంటే పచ్చి బఠానీ కర్రీ, కాకపోతే డిఫరెంట్గా ఉంటుంది. శనగపిండితో డ్రాప్స్ వేసుకొని చేసుకుంటాము. చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు చేసుకొని ఉండరు. నా వీడియో చూస్తే కానీ మీకు అర్థం కాదు నేను ఎలా చేశానో. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీకు ఈ కర్రీ తెలుసని, తెలియని వాళ్ళు తెలీదని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అంతకన్నా ముందుగా నా వీడియోని లైక్ చేయడం, ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు బఠానీ శనగపిండి కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. చిటికెడు ఇంగువ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. చిటికెడు సోడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాము. దీంట్లో కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, కొన్ని పోసుకోవాలి. ఇది చేత్తో అయినా కలుపుకోవచ్చు, లేదా స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగా గట్టిగా కలిపెట్టుకోవాలి. కొంచెం మనం చేత్తో తీసుకొని మన చేతిలోంచి ఇలా వదలాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వరకు కలిపెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందాము. ప్యాన్ వేడి చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. వీటిని 1 నిమిషం ఆయిల్లో వేగనివ్వాలి. 1 నిమిషం తర్వాత 2 టమాటాలని మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఈ టమాటాలు బాగా వేగే వరకు వేయించుకోవాలి. టమాటాల్లోంచి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకుందాము. ఇదిగోండి, టమాటా బాగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకుందాము. 1 టీ స్పూన్ కారం పొడి, టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోనే 1/2 కప్ పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ బఠానీ ఉన్నా వేసుకోవచ్చు. ఫ్రోజన్ బఠానీ కానీ, పచ్చి బఠానీ కానీ, ఫ్రెష్ బఠానీ అట్లాంటి ఏదున్నా కూడా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో వాటర్ పోసుకోవాలి. మన గ్రేవీకి కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. దీనిపైన ఒక జాలి పెడుతున్నాను. ఈ జాలికి పైనుంచి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. పైనుంచి మనం శనగపిండి బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంతో చిన్న డ్రాప్స్ వేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకోవాలి. మనం సోడా వేసుకున్నాం కదా, కొంచెం ఉబ్బుతాయి. ఈ పిండిని మాత్రం బాగా కలుపుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు మీరు ఇలా దీని మీద స్టీమ్ చేసుకోవచ్చు, లేదు అంటే సపరేట్గా స్టీమ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చేతిలో కొంచెం వాటర్ రాసుకుంటూ వేసుకుంటే ఈజీగా డ్రాప్స్ వేసుకోవచ్చు మనం. ఇలా అన్నీ వేసుకుని పైనుండి మూత పెట్టుకుని 2 to 3 మినిట్స్ ఉడకనివ్వాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. త్రీ మినిట్స్ తర్వాత గ్యాప్స్ తగ్గిపోయాయి కదా, అంటే మనం సోడా వేసుకున్నాము, ఉబ్బిపోతాయి. ఒక నైఫ్తో కానీ లేదా స్పూన్తో కానీ ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇదిగోండి, గ్రేవీ కూడా చిక్కబడిపోయింది. ఇప్పుడు ఈ గ్రేవీలో ఇవి మనం ప్రిపేర్ చేసుకుని డ్రాప్స్ వేసుకోవాలి. ఇదిగో చూడండి, ఎప్పుడైనా చూసారా ఇలాంటి కర్రీని? చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చపాతీలోకైనా లేదా ఏ ఫ్లేవర్ రైస్లోకైనా కూడా సూపర్ ఉంటుంది. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ శనగపిండి డ్రాప్స్కి కొంచెం మసాలా పట్టాలి కదా, అందుకని.
3-4 నిమిషాల తర్వాత పైనుండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా వెరైటీగా డిఫరెంట్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, డిఫరెంట్గా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రైస్లోకైనా రోటీస్లోకైనా లేదా ఏ ఫ్లేవర్ రైస్లో కూడా సూపర్ ఉంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.